గురుజీ రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక పాస్టర్ది. ఆయన్ని భగవద్గీత దాని గురించి ఆయన మాట్లాడే విధానం ఏంటి అంటే, భగవద్గీత అనేది ఒక యుద్ధం, ఒక అన్నదమ్ముల మధ్య జరిగింది, కుటుంబీకుల మధ్య జరిగిన ఒక సమస్య అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈయనలాగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవద్గీతలో యుద్ధం మాత్రమే ఉంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో భగవాన్ ఉవాచ అంటే భగవంతుని సందేశం లేదు. మొదటి చాప్టర్లో అక్కడ అర్జునుడు యుద్ధ భూమిలో అర్జునుడు అక్కడ చూసేసరికి ఊరక మామూలుగా అక్కడ రథం నడిపించింది కృష్ణుడే కదా. అయితే రథం అరే మన అవతల సైన్యం ఎవరు, ఈ సైన్యం ఎవరు, నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు అడిగితే ఈ కృష్ణుడు ఏ దుర్యోధనుడు ముందు, దుశ్శాసనుడు ముందు, ఏ కర్ణుడు ముందు నిలబెట్టవచ్చు కదా రథాన్ని, తీసుకెళ్ళి భీష్ముడు ముందు, ద్రోణుడు ముందు నిలబెట్టాడు. అంటే ఆ ఎదురుగా భీష్ముడు ఎవరు? తన సొంత తాత, మామూలు తాత కాదు, వీళ్ళందరంటే విపరీతమైన ప్రేమ అభిమానం కలిగిన తాత. మరి ద్రోణుడు ఎవరు? గురువు, అన్ని విద్యలు నేర్పించిన గురువు. మరి ఎంతో ప్రేమ అంతా ఉన్నవాళ్ళు వీళ్ళు. మరి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు యుద్ధం చేసి వాళ్ళని చంపాలనే ఆలోచన వచ్చేసరికి సాధ్యం అవుతుందా? అంటే అప్పుడు ఇక యుద్ధం చేసి గురువుని చంపి ఒకవేళ గెలిస్తే కూడా ప్రయోజనం ఏంటి? గెలిచిన ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళని చంపితే ఈ రక్తం కూడి తిని ఇదేంటి అని అర్జునుడు అప్పుడు దాకా ఏ యుద్ధానికి ప్రిపేర్ అయ్యి వచ్చాడో ఆ యుద్ధం చేయటానికి వీళ్ళని చంపేదానికన్నా వాళ్ళు నన్ను చంపినా పర్లేదు, కానీ వీళ్ళందరూ చంపి ఆ రక్తపు కూడు తిరగటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను యుద్ధం చేయను అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు ఏం చేయాలో కాసేపు కృష్ణుడు కూడా తడపటాయించుంటాడు. అప్పుడు కృష్ణుడు కాసేపు అంటే మనలా కాదు, గంటలు ధ్యానం చేసుకున్న ఆయన యోగీశ్వరుడు కాబట్టి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు అనుకో ఉదాహరణకి. అప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి ఈయనకి సరైన జ్ఞానం అందించాలి, ఇది అందరూ ప్రిపేర్ అయ్యారు, ముందే అన్నీ జరిగినాయి, అందరు కలిసి డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రేమ కరుణ. ఇంతెందుకు ఒక్క మాట చెప్తా, మనందరిని ఎవరో బంధించి అక్కడ ఒక 4 సంవత్సరాల ఒక పాప పెట్టి నువ్వు ఆ పాపను చంపు, పిస్టల్ ఇస్తాను చంపు, లేకపోతే నేను నిన్ను చంపుతానంటే నువ్వు నన్ను చంపినా పర్లేదు కానీ నేను చంపలేను అంటామా అంటామా కాదు? ఇది చేతకాక కాదు, ఆ పాపను చంపలేక చేతకాక కాదు, ఇట్స్ కరుణ, ప్రేమ ఇది. మరి ఊరికి పనికిరాని జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు గడిపినా పర్లేదు, వేస్ట్, నలుగురికి ఉపయోగపడి చేసి శరీరం పోయినా పర్లేదు అనుకున్నాడు ఎవరు? భగత్ సింగ్ ఇలాంటి. అలానే అర్జునుడు వీళ్ళందరూ తాతని తండ్రిని వీళ్ళందరూ నలుగురు బ్రదర్స్ పరమ దుర్మార్గులైనా తత్మ కజిన్ బ్రదర్సే కాదు, వీళ్ళందరూ కూడా బ్రదర్స్ అయినా కూడా వాళ్ళందరిని చంపాలంటే అందరూ దుర్మార్గులు కాదు కదా అంతా. సో ఇవన్నీ కాకుండా కాబట్టి నేను యుద్ధం చేయను, వాళ్ళని చంపినా పర్లేదని ఇది ఒక మమకారంతో నా వాళ్ళు ఇది పసిపాపని ఎందుకు చంపలేము? మనం ప్రేమ, కరుణ, జాలి అన్నీ ఉన్నాయి మనకి. అది చేతగాని తనం కాదు, భయం కాదు. దానికన్నా ఇట్ ఇస్ నాట్ వర్త్ డూయింగ్ ఇట్ బై ఎనీ మీన్స్. దేనికోసం చేయాలి ఇది? అవునా? ఆఫ్టర్ ఆల్ 4 రూపాయల కోసం ఇంత చండాల పని చేస్తామని ఉంటుంది కదా ఏమాత్రంగా. నన్ను అట్లా ఉన్నాడు మమకారంతో. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి కదా, నేను అంటున్నాం కదా, అవునా? సో అది మన తెలుగులో అయితే నేను అంటాం, సంస్కృతంలో అయితే అహం అంటారు, ఇంగ్లీష్లో అయితే అయాం అంటారు, హిందీలో అయితే నైహు అంటారు. ఏ భాషలో మాట్లాడినా ఈ భాషలు మన కమ్యూనికేషన్ కోసం పెట్టుకున్నాయే. ఇదే ఏ భాష లేని మోగతనికి కూడా ఉన్నానని భావన అయితే ఉంది కదా. భాష ఉంది కాబట్టి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో ఈ భాష లేకపోయినా ఏ ఆధారం ఎప్పుడు నీలో మార్పు లేకుండా ఉన్నదో చిన్నప్పటి నుంచి అదే సత్యము, ఆ సత్యానికే భగవాన్ అని మనం పేరు పెడుతున్నాము, దాన్ని పరమాత్మ అంటాము. ఈ మనసు మారే మనసునేమో జీవాత్మ అంటారు. ఈ శరీరాన్ని నడిపించే మనసు జీవాత్మ. అన్ని శరీరాలకి ఆధారంగా, అన్ని మనసులకి, మారే మనసుకి, మారే బుద్ధికి ఆధారంగా ఉన్న నేను 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 అనే ఆధారం ఏదైతే ఉందో, పరిమితి లేకుండా అందరిలో ఏకంగా ఉందో దాన్ని పరమాత్మ అంటారు, పరబ్రహ్మ అంటారు. సకల దేవతలు మనలోనే ఉన్నాయి తేజస్సు రూపంలో.
నువ్వు ఇంత చక్కగా అందరు మాట్లాడగలరా, ఇంత చక్కగా అందరు చెప్పగలరా, ఇంత చక్కగా అందరు డ్యాన్స్ చేయగలరా, ఇంత చక్కగా అందరు పాట పాడగలరా, ఇన్ని రకాల తేజస్సులు. అసలు దేవత అంటే తేజస్సు అని అర్థం. దేవతలకి ఫిజికల్గా ఆకారం ఉండదు, అన్ని రకాల తేజస్సు మనలోనే హిడెన్గా ఉన్నాయి. ఏ తేజస్సుని బయటకు తెప్పించుకోవాలంటే అందులో ఎక్స్పర్ట్ అయిపోతాం మనం ప్రాక్టీస్ చేస్తే. కానీ ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకోవాలని వెళ్తే అక్కడ అందరూ చాలా బాగా వేస్తే మొదట్లో 2 తప్పులు వేసామనుకో, నేర్చుకోవాలని వెళ్ళాం కానీ నీకు భయం వేస్తుంది. భయం ఉన్నప్పుడు ఇంకా ఇంకా తడబడతానే ఉంటుంది. నీ భయాన్ని పోగొట్టడానికి నాట్యాచార్య ఎవరు, శివుడు నీ నాట్య భంగిమలో చూపిస్తారు కదా, అవునా? చూడు, ఆయనకి మొక్కుకో, ఆయనకి పూజ చెయ్యి, ఆయన నీకు అన్నీ నేర్పిస్తాడు. నువ్వు ఎవరైతే వాళ్ళు బాగా చేసి నిన్ను ఎక్కిరిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళందరిని మించిన డాన్సర్ నువ్వు అవుతావు ఆయన ఆశీస్సులుంటే అని ఒక నమ్మకాన్ని పెంచటానికి. ఎప్పుడైతే నమ్మకం పెరిగిందో భయాలు తగ్గుతాయి. భయాలు తగ్గినప్పుడు అప్పుడు నీలో దాగి ఉన్న ఇంట్రెస్ట్ సాధన వల్ల ఆ నాట్య అనే తేజస్సు బయటకు వస్తుంది. పాట పాడటం అట్లానే ప్రాక్టీస్ చేస్తే మొదట గొంతుకి అనొచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పర్ట్ అయిపోతారు. అట్లానే సకల తేజస్సులు మనలోనే ఉన్నాయి. దేన్ని సాధన చేస్తే అది బయటకు వస్తుంది. ఆ సాధన చేసేటప్పుడు మనకు వచ్చే భయాన్ని తొలగించుకోవటానికి లోపల ఉన్న ఆ తేజస్సుకి, నాట్యం అనే తేజస్సు, గానం అనే తేజస్సు, అనేక రకాల తేజస్సులకి ప్రతిరూపంగా అక్కడ మూర్తుల్ని పెట్టి ఆ మూర్తిని ఆరాధన చేస్తే నీకు ఆ శక్తి వస్తుందని ఒక నమ్మకాన్ని పెంచి ఆ నమ్మకం ద్వారా మనలో ఉన్న భయాన్ని తొలగించడం వల్ల ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, సర్వశక్తులు మనలో నుంచి లోపల ఉన్నాయి బయటికి రావడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ బయట ఉన్నాయి. కానీ అసలైతే లోపలే ఉన్నాయని సకల దేవతా శక్తులు కూడా వీటన్నిటికీ ఆధారమైన నేను 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 అనేది అందరిలో సమానంగా ఉన్నది. అది భగవాన్. పరిమితి లేనిది, మార్పు లేనిది, నాశనం లేనిది. పరిమితి లేదు కాబట్టి అనంతం, మార్పు లేదు కాబట్టి శాశ్వతం, సత్యం. సత్యం అనంతం. దీనికి పెట్టిన పేరే పరబ్రహ్మ. బ్రహ్మ అంటారు. భగవద్గీతది యుద్ధమా లేకపోతే ఏంటి అనేది ప్రశ్న. యుద్ధం అంటే అది యుద్ధమైన సందర్భంలో వచ్చినప్పటికీ కృష్ణుడు జీరో అయిపోయి తను అందించిన మెసేజ్ మాత్రం అది ఎక్స్టర్నల్ యుద్ధం కాదు. నీలో ఏర్పడిన అజ్ఞానంతో ఏర్పడిన అనేక భావాలని తొలగించే యుద్ధం. భయాన్ని కల్పించే ఆలోచనల్ని, బాధను కల్పించే ఆలోచనల్ని, నేను తక్కువనే ఏర్పరచుకున్న ఆలోచనల్ని, నేను తక్కువ నేను ఎక్కువ అనే ఈ రకాల పనికిరాని తప్పుడు భావాలన్నీ ఏదైతే ఉన్నాయో వీటన్ని తొలగించే గట్టి ప్రయత్నమే. ఎందుకంటే ఈ అలవాట్లు భావాలు ఏది కూడా అంతటా పోయేవి కాదు. సో ఇట్ ఈజ్ ఇంటర్నల్ ఫైట్ బిట్వీన్ ది వైజ్ క్వాలిటీస్ అండ్ ఇగ్నోరెంట్ క్వాలిటీస్. అంటే జ్ఞానవంతమైన ఆలోచనలు అజ్ఞానపు ఆలోచనని తొలగించే యుద్ధమే లోపల యుద్ధం గురించి భగవద్గీత మాట్లాడింది. కానీ 100 సార్లు చెప్పిన మాట ఏంటి? ఇష్టం వదిలేసేయి, ద్వేషం వదిలేసేయి. నీ మనసును కంట్రోల్ చేయి, నీ బుద్ధిని కంట్రోల్ చేయి. నేను సత్యమనే భావాన్ని నీ మనసులో పెట్టుకో, నీ బుద్ధిలో పెట్టుకో. నీ మనసులో నేను సత్యమనే దాన్ని పెట్టుకో, నీ బుద్ధిలో నేను సత్యమని పెట్టుకో. ఈ నేను అనే భావమే నా మూలం అనే దాని గురించి దాంతోనే కూడి ఉండు, దాన్నే ఇష్టపడు, బయట దాన్ని కాదు. సో బయట తెచ్చుకున్న తప్పుడు ఆలోచనలన్నింటినీ తొలగించాలంటే నేను సత్యం అనే దాన్ని ఎంతగా గుర్తిస్తే అంతగా ఇది ఉంటేనే బతుకుతాను అనేది బుద్ధి లేని ఆలోచన. సో సందర్భానుసారంగా ధర్మాన్ని అనుసరించి ముందుకెళ్ళడమే నేను అనేది అంటారు. సమయానుసారంగా కరెక్టే. కానీ మరి ధర్మం అన్నావు కాబట్టి నేను అనేది ఒక్కటే మార్పు లేని సత్యము అనే దాన్ని గుర్తించటమే జ్ఞానము. నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు కాబట్టి నేను అనేది ఒకటే సత్యము. దానికి వేరు పేర్లు పెడతాం, భగవాన్ అని, పరమాత్మ అని. నేను సత్యము అనే దాన్ని గుర్తించటమే జ్ఞానము. అయితే నేను సత్యం అన్నప్పుడు నేను తక్కువనే అసంతృప్తి ఉండదు, నేను నాశనం అవుతామనే భయాలు ఉండవు. సో నేను సత్యం అనే భావాన్ని మనసులో నిలుపుకోవటమే ధర్మము. నేను సత్యం నిలుపుకోవటం. సో నేను సత్యమనే భావాన్ని నిలుపుకోవడం ద్వారా నేను తక్కువనే అసంతృప్తి పోయింది, నేనేమైపోతానని భయం పోయింది.